అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో చిరంజీవి గారు ఎంత చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ట్విన్స్ పుట్టిన తర్వాత కూడా ముందు క్లీన్ కార పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు, ఆడపిల్ల అంటే చిన్న చూపు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. సో వాళ్ళకి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? చిరంజీవి ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో బయటికి రావట్లేదన్న, మాట్లాడతలేదు. మీరు వచ్చేసి మా బాలయ్య ఫ్యాన్స్ నే అడుగుతున్నారు. మరి ఇక మేము ఒక రంగ శత్రువులను చూసినా కూడా ఒకప్పుడు మాకు శత్రువులు ఉన్నా కానీ ఇప్పుడు మిత్రులు అయిపోయాం. ఒక ఫీలింగ్ అనేది మారిపోయింది. కరోనా దగ్గర నుంచి ఆయనకే సపోర్ట్ పలుకుతూ విధానం అనేది ఆయన గురించి మాట్లాడాల్సిన విధానం తయారైంది. ఒక మాట ఏంటంటే అన్న, ఒక హ్యాపీనెస్ మొదలైంది. ఆంజనేయ స్వామి భక్తుడు అన్న చిరంజీవి గారు, తెలుసో తెలీదో. ఈ సంవత్సరం 2026 అంటేనే ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంవత్సరం కాబట్టి బాగా హ్యాపీనెస్ తో, హ్యాపీ మూమెంట్ తో ఆయన బయటికి సాగుతున్నాడు. చాలా హ్యాపీగా నవ్వుతూ ప్రతి రోజు నవ్వు విలువ ఏంటనేది ఈ సంవత్సరం చిరంజీవి గారి మొహంలో మాకు కనపడింది అన్న. ఆ హ్యాపీనెస్ తోనే వెళ్తున్నాడు. కానీ కొంతమంది ఉంటారు సైకో పిల్లర్లు అనకూడదు, ఆ సైకో పిల్లర్లు అనే వాళ్ళు ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య కాలంలో. చూడలేకపోతున్నారు. వాళ్ళల్లో వాళ్ళే ఏడుపులు ఎక్కువైపోయినాయి. కొద్దిగా దూరంగా పెట్టినా గానీ దగ్గరికి వస్తామంటారు, ఏడ్చేస్తారు. ఒక్కొక్కటి మొహం చూస్తుంటే చేరేస్తున్న మొహాలు పేర్లు చెప్పకూడదు. మరి అంత దారుణంగా తయారయ్యారంటే అంత ఏడవంటారు ఆయన. ఏడిపోయి వాళ్ళకి కలిసి వచ్చింది. ఒకటి ఏడిపోయి మిగతా వాళ్ళకి కలిసి రాదేమో కానీ ముఖ్యంగా వీళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళకి వీళ్ళకే ఎక్కువ కలిసి వచ్చింది అనే విషయం కూడా గ్రహిస్తే వాళ్ళు ఏడుపు ఆపుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ చిరంజీవి గారికి 2 కూతుర్లు. సో అలాంటి వ్యక్తి వాళ్ళ కొడుకుకి కూతురు పుడితే చిన్న చూపు చూస్తాడని మీరు అనుకుంటున్నారా? లేదన్న, కావాలకే చిన్న చూపు చూడాల్సిన అవసరం ఏందన్న. చిరంజీవి గారికి మనోళ్ళు అంటే ఉంటది, ఎవరికైనా వారసత్వం అనేది ఉంటది. ఒక బాధ్యత తెలుసు ఆయనకి. కుటుంబాన్ని ఎలా నెట్టు రావాలనే బాధ్యత ఆయనకి తెలుసు. ఉదాహరణ ఆయన కుటుంబమే. 2 తమ్ముళ్ళని ఎలా పైకి తెచ్చాడు ఏంటనేది సొసైటీలో అందరికి తెలుసు. అది మామకు తగ్గ అల్లుడు అని పేరు కూడా తెచ్చుకున్నాడు. ఇంకేం కావాలి చెప్పు ఆయనకి. అంటే ఈ మధ్య స్టేజ్ పైన కావచ్చు, సాధారణంగా కావచ్చు, ఎక్కడ ఏ చిన్న మాట మాట్లాడినా కూడా చాలా పెద్ద కాంట్రవర్సీలు చేస్తున్నారు చిరంజీవి గారి గురించి. ఆయన వయసు అయిపోయింది, ఏదేదో మాట్లాడతాడు అర్థం లేకుండా అని చెప్పేసి. ఎన్టీ రామారావు కూడా అప్పుడే అన్నారు, ఏడిపోయిపోయేది మన వయసు అయిపోయింది అని ఎన్నో మాట్లాడినారు. ఆయన లాస్ట్ మూమెంట్ లో ఎన్ని సినిమాలు తీశాడు. దట్ ఈస్ తెలుగు ఫీల్డ్, సినీ ఫీల్డ్ లో ఉన్న అభిమానులకు కానీ ఆదరణ చూపేది ఈ వయసులోనే. కొన్ని మంచి మాటలు మా ద్వారా తెలియాలి సమాజానికి అనే ఆకర్షణ ఉండేది ఇప్పుడు ఆలల్లోనే. కాబట్టి సినిమాలు తీస్తారు. మంచి డైరెక్టర్లు లేక, పాటలు పాడే సరైన సంగీతం ఉన్న మేధావులు లేక ఈ రోజు వాళ్ళు నలిగిపోతున్నారు. లేకపోతే సంవత్సరాలు 4 సినిమాలు 5 సినిమాలు తీయడానికి రెడీగా ఉన్న కింగులు అయ్యా వాళ్ళు. నిర్మాతలను సరైన పాటలను, సరైన కథలు తీసుకుని ఎలమను దించిపారు తెగుతారు. నెలకో సినిమా అంత ఉంది ఒక్కొక్కరి దగ్గర. చిరంజీవి గాని, బాలకృష్ణ గాని, శ్రీకాంత్, మన వెంకటేష్ గాని, వీళ్ళందరూ మరి తక్కువ అంచనా వేయకూడదు ఎవరినైనా. కానీ ఏడ్చే సైకో పిల్లర్లు ఉన్నారు చూసావా, వాళ్ళ వల్ల కొద్దిగా అక్కడక్కడ తెలుస్తున్నాయి. మన సోషల్ మీడియా మాట్లాడినా కానీ అన్ని చూస్తున్నారు. కొన్ని పట్టించుకోవరు కానీ కొన్ని పట్టించుకోవాల్సిన విధానం ఉంటది కదా. వాళ్ళకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వట్లా, ఎందుకులే అని వదిలేస్తున్నారు. అదొక్కటే రాంగ్ అవుతుంది. ఎందుకంటే పిల్లల మాట్లాడతాను గట్టిగా వార్నింగ్ ఇచ్చారనుకో, అటువంటి పిత్తర మ్యాచ్ బయటకు వచ్చి మాట్లాడరు. రీసెంట్ గా ఎవరు అంబాటి రాంబాబు గారు తెలుసు కానీ మీకు, మా తెనాలి గుంటూరు ఎంపీ గారు చంద్రశేఖర్ గారు 24 గంటల సినిమా చూపిస్తా అన్నాడు. ఒక్క లాయర్ వెళ్ళాడా? ఒక్క తిండి లోపలికి వెళ్ళిందా? దట్ ఈస్ తక్కువ అంచనా ఎవరిని వేయమాకండి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా అభిమానులు ఉంటారు, అభిమానులు పెంచుకుంటారు, ఎక్కడికైనా స్ట్రాంగ్ గా ఉంటారు అనేది గుర్తించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.